ఒక డాక్యుమెంట్ టైప్ చేయించి పెట్టాను. ఏది అది బెటర్. నీ తాపత్రయం గాని ఏమన్నా వినపడి చస్తుందిరా. తప్పు కోరణం. పెద్దవాళ్ళు ఏదో విషయాలు లోపల మాట్లాడుకుంటూ ఉంటారు, మనం వినకూడదు. మరి మీరొకరు నోరింపు తీసి నీతులు చెబుతారు. అది కాదండి, మన మేనేజర్ గారు ధనీరామ్ శెట్టి గారితో అప్పు బేరాలాడుతున్నారు కదా, అందులో తమ తాంబూలం ఖర్చు ఎంత రాబడుతున్నారా అని. 5 పిల్లి కూనలకు తక్కువ ఉండదు. పిల్లి కూనేమిటి మాత్రం తెలియదటయ్యా. పిల్లి కూన అంటే 1,000. అది వ్యాపార పరిభాష. అయితే శేషం గారు, ఇందులో తమ తాంబూలం ఖర్చు అర్ధ పిల్లి కూనైనా ఉంటుందే. మీరు ఆఖరి మాట వినండి సేట్జీ. వడ్డీ 12 రూపాయలు రాయిస్తాను, అది హెచ్చదు. అందులో నా తాంబూలం ఖర్చు 2 రూపాయలు, ఇది తగ్గదు. ఏ తాంబూలం ఉన్నారు కదా సార్, తెచ్చాను. పెద్ద మనుషులతో వ్యవహారం మాట్లాడుతున్నప్పుడు లోపలికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను. పొరపాటు సార్. భానుజీ సాబ్, మీరు చెప్పేది నాది ఎప్పుడు ఒకటే మాట ధనీరామ్జీ, బేరమాట అంటేనే నాకు అసహ్యం. దర్జాగా ఉండండి సేట్జీ, న్యాయంగా హుందాగా వ్యవహరించండి. ఏకీ బాత్ అంటారు. అచ్చా, డాక్యుమెంట్ రాయించి అజయ్ బాబుతో. భానోజీ గారు, ఇంత వడ్డీ ఏమిటి, ఈ ఫ్యాక్టరీ తనఖా ఏమిటి? ఈ ఏర్పాటు నాకేం ఇష్టం లేదు. నాకు మాత్రం ఇష్టమా అజయ్ బాబు? మనసులో చాలా బాధగానే ఉంది. రేపటిలోగా 1,50,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఎక్కడి నుంచి తీయగలం? మీరే ఆలోచించండి. ఇందులో ఆలోచించేదేముంది? ఇంట్లో డబ్బు లేకపోవచ్చు, కానీ బోలెడంత జవహరి ఉండాలిగా. అమ్మగారి నగలు తప్ప మరే ఉన్నాయి? అవే అమ్మేద్దాం. అమ్మగారి నగలు అమ్మడమా? ఏ ఆక్షేపణ ఉంది? ఉందే జయబాబు. ఈ ఇంటికి కాబోయే కోడలి కోసం ఆ నగలు దాచి ఉంచామని నాన్నగారు ఎప్పుడూ అంటూ ఉండేవారు. ఇప్పుడేదో మన తాత్కాలికమైన ఇబ్బందుల్లో పవిత్రమైన వారి ఆశయాన్ని చక్రవడ్డీలకు అప్పులు తెచ్చి వంశగౌరవాన్ని తాకట్టు పెట్టడమే వారి ఆశయం అంటారా? శివ శివ, ఎంత మాట! అయినా ఆ నగలు నాన్నగారి గదిలో ఉన్నాయి. వారి సంవత్సరీకాల తరువాతగా నా గదులు తెరవడానికి వెళ్ళలేదు. ఈలోగా తెరిస్తే అరిష్టం. ఆ వచ్చే అరిష్టం ఏదో నేనే భరిస్తాను. పెద్దవాడిని చెప్తున్నాను, సాహసం వద్ద జయబాబు. ఏం పర్వాలేదు, మీరు వెళ్ళి వెంటనే గదులు తెరిపించండి. క్షమించండి, అలాంటి పనులు నా చేత చేయించకండి. సరే, అయితే నేనే స్వయంగా చూస్తాను. నిజంగా అంత అగాయిత్యాన్ని పూనుకున్నాడా? అవునమ్మా. ఎంత అమంగళం. మీరు త్వరగా రావాలి, చేయి దాటిపోతుంది. పదండి. అజయ్, ఏమిటి సాహసం? ఎంత పని చేశావు నాయన? అరిష్టం బాబు అని ఎంత చెప్పినా విన్నారు కాదు. గదులు తెరవక ముందే ఆ ఇష్టం ఏదో జరిగిపోయింది భానుజీ గారు. అదేమిటి అజయ్ బాబు? మన కళ్ళెదట కనబడుతున్నది. అత్తయ్య చూడలేదు, కానీ మీరు చూడగలరు. ఆ చూచిందేదో అత్తయ్యతో చెప్పండి. ఏమిటి అజయ్, ఏం జరిగింది? ఇనపెట్టెంత ఖాళీగా ఉంది, ఒక్క నగ కూడా లేదు. నగలు లేవా? ఏమిటి అజయ్ బాబు, ఏమిటి ఘోరకలి? అదేమిటి భానోజీ గారు, వాడిని అడుగుతారు. వదిన గారికి ఎంత జవహరి ఉండేది, అన్నయ్య చేయించినవి తరతరాల నుంచి ఉన్నవి పెట్టి నిండా ఉండేవి. ఏమైనట్లు? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఎంత బంగారం, ఎన్ని వజ్రాలు! అన్నీ మంచులాగా కరిగిపోయాయా, రెక్కలు చెగిరిపోయాయా? మీకు తెలియకుండా ఏదీ జరిగి ఉండదు. అజయ్ బాబు, ఉద్రేకపడకండి. నాన్నగారు ఆ నగలు ఏం చేశారో నాకెలా తెలుస్తుంది? 1,00,000 వ్యవహారాలు ఉండేవి, అన్నీ నాతో చెప్పి చేసేవారా? భానుజీ గారు, నాన్నగారి వ్యవహారాలన్నీ మీరే చూసేవారు. ఆఖరి గడియల్లో నాన్నగారి దగ్గర ఉన్నది మీరు. అంటే మీ ఉద్దేశం వేరే చెప్పాలా? అజయ్ బాబు, మీరు నా బిడ్డలాంటి వారు. చిన్నప్పటి నుంచి నా ఒళ్ళో పెరిగారు. నా రక్త మాంసాలు వచ్చి మీ కుటుంబానికి సేవ చేశాను. దానికి ఇదా ప్రతిఫలం? ఆగండి, ఎందుకు అలా ఉద్రేకపడతారు? అజయ్, పెద్ద చిన్న లేకుండా ఏమిటా మాటలు? నువ్వు నన్నే అంటావా అత్తయ్య? కాకపోతే ఏం జరిగిందో భానోజీ గారికి ఎలా తెలుస్తుంది? వాటిని మీ నాన్న ఏం చేశాడు, ఎన్నో విషయాలు నాతోనే చెప్పేవాడు కాడు. సరే, అయితే అంతా మీరే చూసుకోండి. భానోజీ గారు, అమ్మా, పెద్దవారు, మీరు కూడా ఉద్రేకం తెచ్చుకుంటే ఎలాగా? తండ్రి పోయిన దుఃఖంలో నుంచి వాడింకా తేరుకోలేదు. ఆస్తి బాధ్యతలు ఒక్కసారి మీద పడ్డాయి, తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. నాకు మాత్రం తెలియదా అమ్మా? అయినా నేను వాడిని మందలిస్తాను, మీరు మాత్రం మనసులో ఏమీ పెట్టుకోవద్దు. అదేమిటి వదిన గారు, మనం పరాయి వాళ్ళమా?
తన యావజ్జీవితాన్ని ఇంటి శ్రేయస్సుకే ధారపోస్తున్న శ్రీ భానోజీరావు ఏకైక పుత్రిక అయిన కుమారి సరళ నా ఇంటి కోడలు కావాలి నా కడసారి కోరిక. చిరంజీవి అజయ్ నా మాటను మన్నిస్తాడని నమ్మకం నాకుంది. ఏ కారణం చేతనైనా అజయ్ ఈ వివాహానికి ఇష్టపడని ఎడల నాకు గల స్థిరచరాస్తుల్లో సగపాలు కుమారి సరళకు చెందవలసిందని ఇందు మూలంగా నిర్ణయిస్తున్నాను. ఇది నా సమ్మతిని రాసిన వీరునామా. విన్నావా అత్తయ్య? ఇందులేదో మోసం ఉంది నాయన. అన్నయ్యకి ఆ ఉద్దేశమే ఉంటే మాట వరుసకైనా నాతో అనకుండా ఉంటాడా? అయినా వాళ్ళ తాహతేమిటి, మన తాహతేమిటి? చివరకు ఒక మేనేజర్ కూతురున్నా అజయ్ చేసుకోబోయేది. దొరా ఇగో టప్ప. లచ్చి, మీ నాన్నను ఒకసారి ఇలా రమ్మను. అలాగే అమ్మా. వెంకన్న రాత్రి బాళ్ళు అన్నయ్య మంచం కనిపెట్టుకుని ఉన్నవాడు. ఈ విల్లు విషయం వాడికి ఏమైనా తెలిసేమో. వెంకన్న, దీని సంగతి నీకేమైనా తెలుసా? దొరా పెద్దొర సోయలేక పడినప్పుడు బానోజీ దర్గిసుంటి కాగితవాత తెచ్చిండంట. మరి అందుట్లా రాతి గీత యాది లేకుండానంట. కానీ ఆ ఉత్త కాగితంలే దస్క తెట్టించుకుని పోయిండంట. సరే వెళ్ళండి. ఇప్పుడేమంటావు అత్తయ్య? భానోజీ పరమ దుర్మార్గుడే కావచ్చు, కానీ తొందరపడితే మనకే నష్టం. మన వ్యవహారాల ఆయువు పట్లన్నీ అతని చేతుల్లో ఉన్నాయి. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు అతనితో సన్నిహితంగానే ఉండడం మంచిది నాయన. వీలైనంత వరకు విషయాలన్నీ నువ్వు స్వయంగా చూసుకోవడం మంచిది. అలాగే అత్తయ్య. మీనా, టైం అయిపోయింది. క్యారియర్ సర్దేశావా? ఇదిగో ఒక క్షణం, వంట అయిపోవచ్చింది. త్వరగా. హలో విజయ్, ఏమిటి ఇలా ఊడిపడ్డారు? ఇంటి మీద బెంగ పెట్టుకున్నారా? బెంగ కాదు, పెద్ద చిక్కులు పడ్డాను అజయ్ బాబు. ఇన్కమ్ ట్యాక్స్ వాయిదాల మీద చెల్లించేందుకు పర్మిషన్ తెచ్చాను. సెక్యూరిటీ బాండ్ మీద సంతకం పెట్టాలి. నేను సంతకం పెడితే దానికే ఉంది. నేనే గుప్చిప్గా వెళ్ళి సంతకం చేసి వస్తాను. తప్పదు మరి. అందుకే మీకు అజయ్ బాబు డ్రెస్ తెచ్చాను. అయితే అజయ్ బాబు, దారిద్ర్యపు జీవితం ఎలా ఉంది? సగం దరిద్రం తీరిపోయింది. ఇప్పుడు శ్రీవారు ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం కృష్ణా గ్యారేజ్ వర్క్స్ లో మెకానిక్. బాగుంది. అక్కడంత ఐశ్వర్యం పెట్టుకుని ఇక్కడ మెకానిక్ గా పనిచేస్తున్నారన్నమాట. మిమ్మల్ని చూసి సంతోషించాలా, జాలిపడాలా? అభినందించాలి. అమెరికాలో 3 ఏళ్ళు ఇంజనీరింగ్ చదివాను. ఎందుకు వృధా పోవాలి? కొడుకు ప్రయోజకుడు అయ్యాడని మా నాన్న సంతోషిస్తున్నాడా? ఆహా, ఇదంతా ఆ శ్రీరాముడు దయంటాడు. ఉద్యోగం ధర్మమా అని భక్తులకు ప్రసాదాలు ఘనంగా అందుతున్నాయి. అన్నయ్య ఇక్కడున్నావా? 5 నిమిషాలు ఏమంటే భోజనం వడ్డించేస్తాను. లేదమ్మా, త్వరగా వెళ్ళాలి. క్యారియర్ నువ్వే అక్కడికి తీసుకురా. జమీందార్ గారు వచ్చారు. వారి కారు అర్జెంటుగా రిపేర్ చేయాలి. చూడమ్మా, ఈ సూట్ కేసు లోపల పెట్టు. బావస్తే నేను వచ్చేదాకా ఉండమని చెప్పు. మాట్లాడాలి. మీ కబుర్లో చెప్పడం మర్చిపోయాం సుమా. ఫోన్ అయ్యా. అజయ్ బాబు, అయితే మా చెల్లెలి కాపురం సరిదిద్దారన్నమాట. మీ మేలు మర్చిపోలేను. నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. నిజంగా మా చెల్లె మా అదృష్టవంతురాలు. నో, మీ చెల్లెలు కాదు, నా చెల్లెలు. ఇప్పుడు మీనా ఎంత ఆనందంగా ఉందనుకున్నారు? ఉండదు మరి. ఇంత మంచి అన్నయ్య దొరికాక